లో బేసిక్ గా మీ ఫ్రెండ్స్ సాయంతో కొన్ని మీ పిక్చర్స్ తీసుకొని ఇప్పుడు మిమ్మల్ని రోస్ట్ చేసి ఆడుకోబోతున్నాము. పిక్చర్ నంబర్ 1. బల్వీర్ చూసుకున్నావా? నీ ఆసనాల వల్ల ఒకడు చచ్చిపోయిందంట. చూసుకున్నట్టయితే సింగొక్క అది శవాసనం, దేవుని కలవడానికి పోయిండు. కాదు వాడు చచ్చిపోయిండు. ఎందుకంటే ఆ రాజుగాడు బొడ్డు చూసి చచ్చిపోయినాడు. నాకు తెలిసి ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి నువ్వు ఒకసారి హే నాయక్ అంటే లేస్తాడేమో. ఆడ లేవాడు లేసి వస్తాడు నాకు తెలిసి. చచ్చిపోయినోడితో మాట్లాడదాం. బతుకొచ్చిండు. కాకా ఏమైంది కాకా? అది వాట్స్ నేమ్? సైదారావు. ఎవరు చంపారు నిన్ను? ఎందుకు చచ్చిపోయినావు? నేనే చచ్చిపోయా. ఉట్టినే ఏది హాబీ అనేది సావడం? చనిపోతే ఎలా ఉంటో చూడాలనిపించింది, చేసుకున్నా ఫోటో. ఇప్పుడు మేము దయ్యంతో మాట్లాడుతున్నామా? ఆత్మ అన్ని బాగున్నాయి రా. రూపాయి బిల్లు ఉంటే కర్రకాయ అసలు హైలైట్ ఉంటుండే. చిల్లర లేవని అందుకని పెట్టలా. అరే ఇమాన్యుయల్ ఆడెందుకు చచ్చిపోయిండో క్రేజీగా 2 విషయాలు చెప్పరా. అప్పుడు నేను స్నానం చేస్తున్నాను, వచ్చి అకస్మాత్తుగా చూశాడు, అందుకే చచ్చిపోయాడు. ఆయన సామాన్లు చూసా. కొంపదీసి 4 నెలల పోయినా నా మొగుడు అయితే కాదు కదా. ఆయన నీ మొగుడేనా? ఒకసారి జాగ్రత్తగా చూడు రాని. అప్పట్లో చీకట్ల పెళ్లి చేసుకున్నా, ఎట్లుంటాడో గుర్తు తెలియదు. అమావాస్య రోజు చేసుకున్నావా? అందుకే ఆడు పారిపోయిండు. కానీ ఎందుకు నిన్ను నువ్వు అట్లా చచ్చిపోయినట్టు చూడు? జస్ట్ అలా చూసుకోవాలనిపించి చేసుకున్నాను. ఇదేం సాడిజం రా? నువ్వు చచ్చిపోయినప్పుడే అట్లా చేసుకోవాలనిపిస్తే, శోభనం చేసుకోవాలనిపిస్తే ఇంకేం చేసేవాడు ఇలా పిక్చర్? అరే ఒక వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టేస్తా. ఇంతటితో ఈ ఫోటో అయిపోయింది. ఫోటో నంబర్ 2. Who is this bloody alien? యాదమరాజు, are you online? I think నీ 4 నెలలు తప్పైన మొగుడు దొరికిండే. అదే అనుకుంటున్నా నేను. ఇట్లా 2 పెద్దగా వేసుకొని వచ్చాడు కళ్ళు. నిజం చెప్ప, ఆడిని వదిలేసినావా? నువ్వే అన్న వదిలేసినావా? డౌట్ వస్తుంది నాకే. నా మోడేనా అని. నాకు తెలిసి నీ మొగుడు కులాయి దగ్గరకు పోయినట్టున్నాడు. 2 ఆడోళ్ళు బిందెలతో ఇట్లా పట్టుమని కొట్టుంటారు అట్లా అయిపోయినాడు. పట్టుమని కొట్టలే, ముద్దులు పెట్టి డప్ప ముద్దులు పెట్టిందా? కప్ప పెట్టింది. అదే క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు కదా ఇది. కొడుతూనే వెళ్ళిపోయినా. నాకు డౌట్, నువ్వు నిజంగానే అట్లున్నావు కదా, దానికి నీకు స్నాప్చాట్ ఫిల్టర్ ఎందుకు? అరే అద్దాలు తీసి పెట్టరా, అట్లా ఫేస్ పెట్టు. ఇది సన్నగా రావాలి కదా. అట్లా కాదురా, ఇట్లా. ఓకే చాణక్య అన్న ఏమంటారా? ఎందుకు అట్లా చేసిండాడు? పాపం కళ్ళు అయినా పెద్దగా, మరి ఇంకేమైనా అర్థం కావట్లేదన్నా. సట్టు దివి అని చెప్పాలి. ఓకే, ఇంతకీ నువ్వు చెప్పు కారణం. అలాంటి ఒక ఫోటో దిగి మా మీద వదిలాలని నీకు ఎందుకు అనిపించింది? యాదమ్మ అందం చూసి. నువ్వు అన్నిసార్లు యాదమ్మ అందం అంటున్నావు కాబట్టి యాదమ్మ నీ కోసం హే నాయక్ పాడుతుంది. యాదమ్మ కమ్ ఆన్, స్టాండ్ అప్. హే నాయక్, హే నువ్వు హేదానికే వాడు అట్లా పడిపోయిందంటే. యాదమ్మ వాడి పాకెట్లోకి వెళ్ళి ఫోన్ జారింది, అది తీసుకొని దబ్బేచ్చు. యాదమ్మ చూడు, వాడి లిప్స్ చూడు ఎంత టెంప్టింగ్ గా ఉన్నాయి. లాగే రణ్వీర్ సింగ్ లా ఉండేటోడు ఎట్లా అయిపోయింది చూడు. రణ్వీర్ సింగ్ లా ఉండేవాడు బల్వీర్ సింగ్ లాగా అయిపోయాడు. లిఫ్ట్ లో తలకాయ పెట్టిండు. దేంట్లో పెట్టిండు? లిఫ్ట్ లా డోర్ ఉంటుందా, లిఫ్ట్ డోర్ లా. నేను వేరే దగ్గర పెట్టిండేమో అనుకున్నాను. నెక్స్ట్ ఫోటో.
నువ్వేంటి అసలు ఏమనుకున్నావు? బల్వీర్ని కూడా వదులుతలేవా నువ్వు? అది బల్వీర్ ఎందుకైతే తెల్లగా ఉన్నాడు. సద్దామాడు వచ్చే నేమ్ నరేందర్. మా బాబా నాతో నాశనాలు చెప్పిస్తా, నువ్వు కుక్కతో చెప్పిస్తున్నావా? నరేందర్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అది ఏం చేస్తలేను, టైం పాస్ కి. కుక్కతో టైం పాస్ కాదు, కుక్క పొట్టలో ఎంతమంది పిల్లలు ఉన్నారో చూస్తున్నట్టుంది అది. yes Emmanuel, are you online? వాడు ఆ కుక్క మగదా ఆడదా అని చెక్ చేస్తున్నట్టున్నాడు చూస్తే. నువ్వు చెప్పురా, మగదా ఆడదా కుక్క? చెక్ చేసింది ఆడు కదా అన్నాడు. ఓకే బల్వీర్ గారు, కుక్కతో కూడా మీరు ఆసనాలు వేయించగలుగుతారా? వేయించగలుగుతాను. ఎలాంటి ఆసనాలు? అది తాండ్రే తత్తిరే వాండ్రే. అరే నిజంగా బల్వీర్, ఆ కుక్క వేసిన ఆసనం నువ్వు ఒక్కసారి ఇక్కడ వేస్తే బాగుంటుందిరా. 100% వేస్తా. దా మనోడు కుక్క ఆసనం వేస్తున్నాడు, నువ్వు ఏం చేసినావు అదే చెయ్యి. దా. తోకేది తోకేయడం బావా. ఇప్పుడు కుక్క మగదా ఆడదా? Anybody wants to comment ma? ఆ కుక్క గలీల పాపులేషన్ మొత్తం పెంచుతుందని దానికి ఆపరేషన్ చేస్తుండు.